ప్రస్తుత రాజకీయాలు చూసుకున్నట్లయితే ఈ రాజకీయాల్లో ఎవరు ఏది మాట్లాడినా దాన్ని రాజకీయ దృక్కోణం నుంచి మాత్రమే చూసి ఆయనకేదో ఒక ముద్ర తగిలిస్తూ ఉంటారు. కానీ శోభనాధీశ్వరరావు గారి అది కాదు. రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం, రైతుల సమస్యల మీద దశాబ్దాల కాలంగా ఆయన గళం వినిపిస్తూనే ఉన్నారు. అటు చట్టసభల్లోనూ ఇటు బయట కూడా. ఒక ఇష్యూ కాదు, ఆయన యొక్క బయోగ్రఫీలోకి కనుక ఒక్కసారి తరచి చూసినట్లయితే విద్యార్థి దశ నుంచే ఆయన విద్యార్థి రాజకీయాల నుంచి ఒక సామాజిక స్పృహతో అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి వడ్డే శోభనాధీశ్వరరావు గారు. అంతేకాకుండా రైతు సమస్యల మీద ఒకటా రెండా దాదాపుగా ఎన్జి రంగా గారి యొక్క ప్రేరణతో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆ రోజున స్వతంత్ర పార్టీలో ఉన్నారు. ఆ తదనంతర కాలంలో జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత లోక్దళ్ చౌదరి చరణ్ సింగ్ గారితో ఆయన ప్రేరేపితులై అందులో కూడా ఆయన పార్టిసిపేట్ చేసి తర్వాత అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి వెళ్ళారు. మళ్ళీ పార్లమెంట్ నుంచి అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులుగా చేశారు. ఇలా ఒక్కటి కాదు. అయితే ఏది చేసినా కూడా రైతు సంక్షేమం ఇదే. ఆయన ఒక వక్త మాత్రమే కాదు, మంచి రచయిత కూడా. దాదాపుగా 25 పుస్తకాలు వారు రాసినటువంటి పుస్తకాలు చూస్తే 25 పుస్తకాలు రాశారు. అందులో ప్రతిదీ కూడా రైతుకు సంబంధించినటువంటి అంశాలే తీసుకోవచ్చు. రైతులకు సంబంధించినటువంటి వీటి మీద ఒకప్పుడు డంకెల్ సమస్యల మీద, బీటీ విత్తనాల మీద దేశం అంతా కూడా గగ్గోలు పెట్టిన పరిస్థితుల్లో డంకెల్ ఇష్యూస్ మీద కూడా తెలుగునాట గళం ఎత్తినటువంటి రైతు బాంధవులు వడ్డే శోభనాధీశ్వరరావు గారు. కాబట్టి రైతు సంక్షేమం కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి. నిర్మోహమాటంగా ఆయన నిజానికి వాస్తవానికి ఏంటంటే ఎక్కడా కూడా ఆయనకు ఒక వాలటైల్ సిచ్యుయేషన్ లేదు. మారుతున్న రాజకీయాలకు అనుగుణ అటు కాసేపు ఇటు కాసేపు కాదు, స్ట్రైట్ ముక్కుసూటి తత్వం. ఆ ముక్కుసూటి తత్వమే చాలామందికి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు అధికార పార్టీలో కూడా. అది అసలు సమస్య. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మట్టిలో ఒక మట్టి మనిషిగా పుట్టి ఆ మట్టికి రాజకీయ చెదలు పడుతున్నటువంటి వేళ ఈ మట్టి మనుషుల యొక్క భవిష్యత్తు ఏంటి అనేటువంటిదే 83 సంవత్సరాల వయసులో కూడా ఆయన యొక్క హృదయం పరితపిస్తున్నటువంటి పరిస్థితి. తన కళ్ళ ముందు ఎంతో మంది రైతు బిడ్డలను చూశారు. రైతుల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తే ఆ రైతులకి ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయం, తను పుట్టి పెరిగినటువంటి తెలుగు గడ్డకి జరుగుతున్నటువంటి అన్యాయం మీదే ఆయన గళమెత్తుతున్నారు తప్ప ప్రజెంట్ రాజకీయ నాయకుల లాగా ఒక పొలిటికల్ మైలేజ్ కోసం కాదు ఆయన చేస్తుంది. ఆయనకు అవసరం కూడా లేదు. అలాంటి వ్యక్తితో ఈరోజు మనం ఈ ప్రత్యేక కార్యక్రమం మనం మాట్లాడుకుందాం. నమస్కారం అండి శోభనాధీశ్వరరావు గారు. మీరు ఇక్కడ రాజకీయాల్లో శాసనసభ్యులుగా కానీ అంతకుముందు పార్లమెంటు సభ్యులుగా కానీ పోటీ చేసి విన్ అయిన దగ్గర నుంచి కూడా నాకు తెలుసు. మేము అప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ లీడర్స్ కింద ఉండేవాళ్ళం. మీ యొక్క దీన్ని చాలా ఇన్స్పైరింగ్గా ఉండే ఆ రోజున కార్యక్రమాలు కూడా. అలాంటిది మీరు మంచి రచయిత, ఈ రోజుకి కూడా ఎడిట్ పేజీకి ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. అటువంటి మీరు 83 సంవత్సరాల వయసులో మళ్ళీ తిరిగి ఎందుకు మీరు మీ గళాన్ని మళ్ళీ వినిపించాల్సిన పరిస్థితులు ఏంటంటే? నేను 2004లోనే క్రియాశీలక రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా విరమించాను. ఆ ధర్మిలా తెలుగుదేశం పార్టీ అభిమానిగానే కొనసాగుతా ఉంది. అయితే మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలు, దేశ స్థాయిలో రైతాంగము వ్యవసాయానికి జరుగుతూ ఉన్నటువంటి తీవ్రమైన నష్టాలు, రైతుల ఆత్మహత్యలు, అట్లాగే కౌలు రైతులకు రుణాలు రాకపోవటం, ఇటువంటి అంశాల మీద చాలా బాధ కలుగుతా ఉంది. రెండవది ఏంటంటే ఒకప్పుడు అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో కూడా మనం మొదటి స్థానంలో ఉండాలి అని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎంతో రాష్ట్రంలో, ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు కూడా చాలా బాధ కలుగుతా ఉంది. అటువంటి సందర్భాలలో నేను నా మనసులో అనుకున్నటువంటి, అంటే ఇది మంచి జరుగుతూ ఉంటే ఓకే, దాన్ని సమర్థిస్తాము, హర్షిస్తాము. అట్లా కాకుండా దీనివల్ల నష్టం ఉంది అన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా అది అట్లా కాదు, ఇట్లా చేయండి అని కూడా నేను చెప్పటము, ముఖ్యమంత్రి గారికి కానీ లేక ఇతర మంత్రులకు కానీ లేఖలు రాయటమో అట్లా జరుగుతూ ఉంది విజయబాబు. మరి ఒక సీనియర్ నాయకులుగా, తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకులుగా కానీ, ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా కానీ, లేదు రైతు నాయకులుగా మీ యొక్క అనుభవం కానీ, వాటిలన్నిటిని పురస్కరించుకొని మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా పర్సనల్గా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారా? పర్సనల్గా చెప్పడానికి అవకాశాలు రాలేదండి. కానీ
ఆయనకు అప్పుడప్పుడు లేఖల రూపంలో పంపిస్తా ఉన్నాను నా యొక్క భావనలు, నా యొక్క సూచనల్ని. రీసెంట్గా కూడా వారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ రూపంలో కూడా పంపించాను. అది కూడా నేను ఒక చిన్న బుక్లెట్ రూపంలో వేశాను. అయితే వారి రెస్పాన్స్ ఎప్పుడన్నా వారి నుంచి ఏదైనా ఒక ప్రతిస్పందన వచ్చిందా మీకు? ఏమైనా అంటే లిఖితపూర్వకంగా కానీ లేదంటే మరో రూపంలో కానీ ప్రతినిధుల ద్వారా కానీ ఏమైనా వచ్చి? ఇంతవరకు ఎప్పుడూ కూడా తిరిగి నేను రాసిన లేఖల మీద కానీ, సహజంగా నేను పత్రికల ద్వారా చేస్తూ ఉన్న విమర్శలు కానీ, నిర్మాణాత్మక సూచనలు కానీ, వాటికి సంబంధించి ఆయన దృష్టిలోకి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన రెస్పాన్స్ ఏంటి అనేది ఇంతవరకు తెలియలా. అప్పుడప్పుడు కొన్ని సోషల్ ఫంక్షన్స్లో నేను వెళ్ళి ఆయన వచ్చి ఆ వెళ్ళేటప్పుడు దగ్గరకు వచ్చి ఎట్లా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా అని అడుగుతారు. నేనేమో గాడ్ బ్లెస్ యూ అని చెప్పి అంటాను. అట్లా 2-3 సందర్భాల్లో జరిగింది అంతే. అసలు అంటే అంతకుముందు ఏదైనా పొలిటికల్ గా మీకు ఆయనకి మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చిందంటారా? ఏదైనా అంశాల మీద కానీ వేరేగా? ఎప్పుడూ లేదండి, లేదు, గ్యాప్ ఏమీ లేదు. ఎప్పుడు 1978లో మొట్టమొదటిసారి నేను శాసనసభకి వెళ్ళినప్పుడే ఆయన, రాజశేఖర్ రెడ్డి గారు, ముద్దగడ పద్మనాభం గారు వాళ్ళందరూ వచ్చారు. మా నాయకుడు గౌతు లచ్చన్ గారు, ఆ రోజుల్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు పెద్ద ఆయన ఉండేవారు. వారు వెనకమాల బెంచ్లో కూర్చుని వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ ఉపన్యాసాలు తీరదంతా కూడా అర్థం చేసుకుంటూ ఆ దూరంలో కింద మీద పడతా వచ్చా. అయితే మీరు చాలా విషయాల్లో అధికార పార్టీలో ఉంటూ కూడా అంటే పార్లమెంట్లో కూడా చాలా ముక్కుసూటిగా ఆ సమస్యల మీద మీరు ప్రస్తావించారు. సో ఆ ఒక చెప్పాలంటే ఏంటంటే మీ ఎడ్యుకేషన్ చూసుకున్నట్టయితే ఇటు BSc చదివి మెకానికల్ ఇంజనీర్గా కూడా అయిన తర్వాత ముఖ్యంగా రైతుల సమస్యల మీద, ఆ విత్తనాల మీద, ఆ సాయిల్ మీద కూడా మీరు చాలా లోతుగా అధ్యయనం చేసి దాని ప్రాతిపదికగానే మీరు మాట్లాడేవాడు. ఇది అప్పట్లో ముఖ్యంగా చూసుకుంటే మనకి దేశంలో ఒక పెద్ద సంచలనం సృష్టించింది డంకెల్ ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా. ఆ డంకెల్ మీద దేశవ్యాప్తంగా చేశారు, మీరు కూడా గట్టిగా గళమెత్తినటువంటి పరిస్థితి. తర్వాత దాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు అనుకో. అలా ఇంకా చూసుకుంటే మీరు అసలు ఇక్కడ చూస్తే 78 నుంచి 83 వరకు శాసనసభలో చెరకు, పత్తి, వరి, పొగాకు లాంటి పంట ధరల మీద ఆ రోజున కూడా మీరు గట్టిగా గళమెత్తారు. ఇరిగేషన్ సమస్యలను మీరు ప్రస్తావించారు. కిసాన్ సమ్మేళన అధ్యక్షులుగా ఆ రోజున చరణ్ సింగ్ గారితో చిలకలూరుపేటలోనే అనుకుంటాను మహాసభలు జరిగినప్పుడు అక్కడ మాట్లాడారు. ధాన్యం ఉత్పత్తుల గురించి, దాని గురించి. నేను రాష్ట్ర కిసాన్ సమ్మేళన అధ్యక్షులుగా ఉన్నారు మీరు అప్పట్లో. అవునండి. తర్వాత పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి కూడా మీరు మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. 3 సంవత్సరాల పాటు ఆ బెనిఫిట్ మన రైతులకు కాబట్టి ముందుగా నీళ్లు వస్తాయి, చక్కగా నార్మల్ పెంచుకోవచ్చు. 3 సంవత్సరాల పాటు ఎకరానికి ఒక బస్తా కాడికి ప్రభుత్వానికి మనం అందజేద్దాం. ఎందుకంటే అప్పుడు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు రామారావు గారి టైంలో. అనుకుని రామారావు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాం. ఆ తర్వాత ఆయన శంకుస్థాపన కూడా చేసి ఈ 10వ లోక్సభలో అంటారా ఈ డంకెల్ సమస్య మీద డంకెల్ ప్రతిపాదనని పార్లమెంట్ లో పెట్టినప్పుడు అంటే ఢిల్లీలో ఉండటం వలన అక్కడ కొన్ని సమస్యలు డంకెల్ వ్యతిరేకంగా, ఆ డంకెల్ వలన భారత వ్యవసాయ రంగానికి, ప్రజా ఆరోగ్య రంగానికి, అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఏ విధంగా ఇబ్బందులు, సమస్యలు తల ఎత్తవచ్చు అనేటటువంటి అక్కడ ఉన్నప్పుడు అవి చదివి అర్థం చేసుకుని సగటు రైతుల వరకు దాన్ని తీసుకెళ్లారు మీరు. డాక్టర్ సుమన్ సహాయ్ గారు అని చెప్పి ప్రసిద్ధ శాస్త్రవేత్త ఉంది, ఆవిడ జన్యు శాస్త్రవేత్త. ఆవిడని తీసుకొచ్చి హైదరాబాద్ లో మన అసెంబ్లీ దగ్గరలో ఇది ఉంది కదా పెద్ద బిల్డింగ్, ఇక్కడ క్షేత్రీయ కళాక్షేత్ర మళ్ళీ అక్కడ ఇది ఉంది కదండి, దాంట్లో ఒక మీటింగు రవీంద్ర భారతి. అట్లాగే విజయవాడలో, అట్లాగే మళ్ళీ అక్కడ జంగారెడ్డిగూడెంలో అక్కడ ఆవిడతో మీటింగులు పెట్టించాం, కరపత్రాలు పంచిపెట్టాం.